హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం విద్యా దృక్పథాలకు సంబంధించి నల్లబల్ల పథకం గురించి కొన్ని ముఖ్యమైన అంశాలను పరిశీలిద్దాం. OBB స్టాండ్స్ ఫర్ ఆపరేషన్ బ్లాక్ బోర్డ్. జాతీయ విద్యా విధానం 1986లో భాగంగా ప్రాథమిక పాఠశాలలో వసతులు పెంపొందించడానికి ప్రాథమిక విద్యాభివృద్ధి కోసం OBBని 1986 సెప్టెంబర్ 30న ప్రవేశపెట్టారు. 1 ఏప్రిల్ 2002న OBB పథకంను సర్వశిక్ష అభియాన్ పథకంలో కలిపివేయడం జరిగింది. ఈ పథకాన్ని 1987-88 విద్యా సంవత్సరంలో ప్రారంభించి 3 దశల్లో అమలు చేశారు. తర్వాత ఈ పథకంను సర్వశిక్ష అభియాన్లో అంతర్భాగం చేశారు. ఈ పథకం ప్రాథమిక విద్యను మెరుగుపరచడానికి ఉద్దేశించబడింది. ప్రాథమిక పాఠశాలల్లో కనీస సౌకర్యాలు, బోధనా సామాగ్రి ఉండేలా చూడాలన్నది ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యం. ఈ కార్యక్రమ నిధులను కేంద్రం 48%, రాష్ట్రాలు 42%, జవహర్ రోజ్గార్ యోజన పథకం కింద 10% ఇచ్చారు. OBB ముఖ్యాంశాలు. పాఠశాల భవనం లేని పాఠశాలలకు 2 గదులతో కూడిన నిర్మాణాలు చేపట్టబడ్డాయి. పెద్ద వరండాలతో 2 పెద్ద గదుల నిర్మాణం. బాలబాలికలకు విడివిడిగా టాయిలెట్ల ఏర్పాటు. తరగతుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయుల నియామకాలు జరిగాయి. ప్రతి పాఠశాలలో కనీసం 2 ఉపాధ్యాయులను నియమించడం. వీలైనంత వరకు ప్రతి ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయురాలిని నియమించడం. బోధనోపకరణాలు, క్రీడా పరికరాలు, అభ్యసన సామాగ్రిని కల్పించటం. 1993-94 విద్యా సంవత్సరంలో OBBని విస్తరించి మార్పులు చేశారు. 100 మంది విద్యార్థులు దాటిన పాఠశాలకు 3వ తరగతి గదిని, 3వ ఉపాధ్యాయుని ఇవ్వాలి. ప్రాథమికోన్నత పాఠశాలకు ఈ పథకాన్ని విస్తరింపచేయటం. పాఠ్యపుస్తకాలు, అధ్యాపక దర్శనులు, రెఫరెన్స్ పుస్తకాలు, నిఘంటువులు, కథల పుస్తకాలు, కథా చిత్రాలు, సైన్స్ కిట్, గణితం కిట్, పటాలు, చిత్రాలు, కుర్చీలు, బల్లలు, నల్లబల్లలు, సంగీత వాయిద్యాలు, ఆటల సామాగ్రి, టూల్ కిట్స్ మొదలైనవి ఈ పథకం ద్వారా పాఠశాలలకు అందజేశారు. ఈ పథకంలో భాగంగా 80,000 మంది ఉపాధ్యాయులు ప్రాథమిక పాఠశాలల్లో, 85,000 మంది ఉపాధ్యాయులు ఉన్నత పాఠశాలల్లో నియమించబడ్డారు. మా నెక్స్ట్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్ మీకు రావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కగలరు. అలాగే మా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయగలరు.